వరంగల్ జిల్లాలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ కారు దిగేందుకు సిద్ధమవుతున్న సీనియర్ లీడర్లు. వలస నేతకు ఖమ్మం బీజేపీ ఎంపీ టికెట్, అసంతృప్తిలో ఆశావహులు పార్టీ నేతలు. ఓరుగల్లులో ప్రజల ప్రాణాలతో అధికారుల చెలగాటం, లంచం మత్తులో సేఫ్టీ గైడ్ లైన్స్ చూడకుండా నిర్మాణాలకు ఓకే. కొమ్మాలలో ఆకట్టుకున్న రాజకీయ ప్రభబండ్లు, చాలా ఏళ్ల తర్వాత బరిలో ఆధిపత్య ప్రదర్శన. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం పరేషాన్, ఆదిలాబాద్లో అత్యధికంగా 43 డిగ్రీల టెంపరేచర్లు. ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. మరి కాసేపట్లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావును కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఇదే కేసులో బంజారాహిల్స్లో భుజంగరావు, తిరుపతన్నను విచారిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ట్యాపింగ్ కేసు అప్డేట్స్ ఏంటి? సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కొంతవరకు అటు ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా భుజంగరావు, తిరుపతన్నని ఆల్రెడీ కస్టడీలో కూడా తీసుకున్న పరిస్థితి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు నుండి 5 రోజుల పాటు కస్టడీ విచారణ చేయనున్నారు. అయితే ఇందులో ప్రధానమైన ఆరోపణలు ఇటు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ హైదరాబాద్ రాధాకిషన్ పైన రావడం. రాధాకిషన్ కొద్ది రోజులు అందుబాటులో లేడు. దాని తర్వాత రాధాకిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని విచారించారు. విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే కోంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసంలో అతన్ని హాజరుపరిచిన పరిస్థితి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అతని కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరిగింది అనేది కొంతవరకు అటు ప్రణీత్ రావు స్టేట్మెంట్ అనుకోవచ్చు. దాంతోపాటు ఇందులో అటు భుజంగరావు, దాంతోపాటు తిరుపతన్న ఎవరైతే ఫస్ట్ విచారణకు హాజరయ్యారో వాళ్ళ స్టేట్మెంట్స్ కొంతవరకు ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇది ఎంత జరిగింది, అతని ఆదేశాలతోటే ఇవన్నీ కూడా చేశాం. ముఖ్యంగా హైదరాబాద్ రిలేటెడ్ సంబంధించి అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ కూడా కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి వాటిని ట్యాప్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశాడు అనేది కూడా ప్రణీత్ రావు కొంతవరకు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే అటు రాధాకిషన్ ఓఎస్డీ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ పైన చాలా ఎలిగేషన్స్, చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా క్వశ్చన్ చేయాలని పోలీసులు భావించారు. ఫస్ట్ అతను అందుబాటులో లేడు కాబట్టి అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే అతడు వేరే ప్రాంతాల్లో ఉన్నాడు. దాని తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత పోలీసులకు సమాచారం అందించడము, పోలీసులకు సమాచారం అందించిన తర్వాత పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న మొత్తం కూడా విచారించారు. దాని తర్వాత ఈ రోజు ఉదయం అటు ఇతర అధికారులు భుజంగరావు, తిరుపతన్న ఇద్దరు కస్టడీకి సంబంధించి ఉదయం కస్టడీలోకి తీసుకున్న టైంలో రాధాకిషన్ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు కాబట్టి ముగ్గురిని కూడా విచారించినట్లు మనకు తెలుస్తుంది. అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతము ఆ ప్రాసెస్, ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి. కొంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసంలో రాధాకిషన్ ని కొద్దిసేపటి క్రితమే హాజరుపరచడం జరిగింది. అయితే మెజిస్ట్రేట్ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో దానికి అనుగుణంగా వెళ్లాల్సి ఉంది. రాధాకిషన్ సంబంధించి 14 రోజుల రిమాండ్ విధిస్తుందా లేకపోతే ఏం చేస్తుంది, ఎలాంటి డైరెక్షన్స్ మెజిస్ట్రేట్ ఇస్తున్నారు అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు పోలీస్ శాఖకు సంబంధించి అధికారులు చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే ప్రభుత్వం ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కొందరు ముఖ్య నేతల హస్తం కూడా ఇందులో ఉంది. దాంతోపాటు ఆ పోలీస్ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు అందరూ కూడా ఎక్కువ మేరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా రాధాకిషన్ ఇప్పుడు ఎవరైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ వ్యవహారంలో కూడా చాలా వరకు సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. రాధాకిషన్ భారీగా అక్రమాలకు పాల్పడడం కావచ్చు, లేకపోతే బెదిరింపులకు దిగడం. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ సంబంధించి అతడు డీసీపీగా ఉన్న టైంలో చాలా వరకు విక్టిమ్స్ ని భయభ్రాంతులకు గురి చేయడము, పెద్ద మొత్తంలో కూడా వసూళ్లకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇతను మల్కాజ్గిరిలో పనిచేసే టైంలో కూడా మల్కాజ్గిరి
ప్రాంతంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి అతడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితులకు దారితీసింది కూడా రాధాకిషన్ అంటూ సీరియస్ ఎలిగేషన్స్ అప్పుడు చేయడము, ఆ కేసు సంబంధించి కొంతవరకు అది అప్పుడు సంచలనంగా మారింది. దాని తర్వాత రాధాకిషన్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా చాలా వరకు పనిచేశాడు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఓఎస్డీగా మళ్ళీ విధుల్లో చేరారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా అతడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన టైంలో పెద్ద మొత్తంలో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు, పెద్ద మొత్తంలో కూడా వసూళ్లకు పాల్పడ్డాడు అనేది చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ రాధాకిషన్ పైన ముఖ్యంగా హవాలాకు సంబంధించి దందా ఎవరైతే చేస్తారో, దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దాంతోపాటు ఇటు జ్యువెలరీ షాప్ సంబంధించి అంటే మొత్తం బడాబాబుల్ని టార్గెట్ గా చేసుకుని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము, ట్యాప్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలో కూడా వసూళ్లకు పాల్పడ్డాడు అనే సీరియస్ ఎలిగేషన్ సంబంధించి ఇప్పుడు రాధాకిషన్ ఒకరోజు నిన్న రాధాకిషన్ అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోనే అతన్ని కొద్దిసేపటి క్రితం వరకు ఉంచారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పరిస్థితి. అయితే రాధాకిషన్ సంబంధించి ప్రస్తుతము అతనికి ఆ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారా లేకపోతే ఏం చేస్తారు అనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ భుజంగరావు తిరుపతన్నకు సంబంధించి కస్టడీ విచారణలో భాగంగా ఫస్ట్ డే విచారణ కొనసాగుతుంది. ఫస్ట్ డే కస్టడీ విచారణలో కొంతవరకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనుకోవాలి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు ఎంత మేరకు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ప్రణీత్ రావు అవుట్ రైట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీగా ఉన్నాడు, అతడే మొత్తం కూడా ఆపరేట్ చేశాడు. ఆపరేషన్ లో వీళ్ళ పాత్ర ఏంటి అనే దానిపైన ముందుగా ప్రైమరీ ఎస్టాబ్లిష్మెంట్ పోలీసులు అయితే చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఎవరెవరు ఆదేశాల మేరకు, ఎందుకంటే ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధించి అతని ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా నడిచింది. అతను చెప్పిన విధంగానే అతని కన్సర్న్ నడిచింది అనేది కొంతవరకు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ వీళ్ళు ఎంత మేరకు అందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వీళ్ళు ఎవరెవరు నెంబర్లు ఇచ్చారు ప్రణీత్ రావుకి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో ప్రతిపక్షాలకు సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా, రేవంత్ రెడ్డి కదలికలు అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల కదలికలు అనుకోవచ్చు, ముఖ్యంగా ఎన్నికల టైంలో నిధుల సమీకరణకు సంబంధించి ఎక్కడికక్కడ ప్రతిపక్షాల డబ్బుల్ని పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఉపయోగపడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రతి ఒక్క మూవ్మెంట్ అనేది కూడా వీళ్ళు క్యాచ్ చేశారు అనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో కూడా అలాంటి ఎవిడెన్స్ కొంతవరకు సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు తిరుపతన్నకు సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది అనే కోణంలో ప్రస్తుతము క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు 1వ రోజు ఫస్ట్ డే కస్టడీ విచారణకు సంబంధించి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించడము, ఇంకొక 4 రోజులకు సంబంధించి కూడా విచారణ సమయం ఉంది. 4 రోజుల విచారణలో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు ఇంకొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భుజంగరావు తిరుపతన్న కస్టడీ విచారణలో భాగంగా ఆల్రెడీ ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. పోలీసులు ఇప్పటివరకు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ మొత్తం కూడా భుజంగరావు తిరుపతన్న ముందుంచి ఈ కస్టడీ విచారణలో క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఇంకా వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు కాబట్టి ఖచ్చితంగా ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇతర రాజకీయ నేతలు ఎవరైనా సరే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో పాటు ముఖ్యంగా ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి, ఏ క్షణం ఎవరి పేరు తెరపైకి వస్తుంది, ఎవరికి నోటీస్ ఇస్తారు, ఎవరిని విచారణకు పిలుస్తారు అనేది కొంతవరకు ఈ కేసు సంబంధించి ఒక హాట్ టాపిక్ గా మారింది. చూడాలి, విచారణలు జరుగుతున్నాయి, కస్టడీలోకి తీసుకుంటున్నారు, రిమాండ్ చేస్తున్నారు. కస్టడీ విచారణలో భాగంగా ఇప్పుడు భుజంగరావు తిరుపతన్న కస్టడీ విచారణలో మాత్రం మరికొన్ని పేర్లు తెరపైకి వస్తే మాత్రం వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడము, నోటీసులు ఇచ్చి విచారించడము, విచారించిన తర్వాత అదుపులోకి తీసుకోవడము, అదుపులోకి తీసుకొని అవసరమైతే అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి, వీళ్ళంతా పాత్రదారులు, కానీ ఆ ప్రధాన సూత్రధారి ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అనే కోణంలోనే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అజయ్. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎన్నికల బరిలోంచి వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తప్పుకున్నారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్తో పాటు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పార్టీని వీడి వెళ్లిన నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలపై కనిపించకుండా వాటిపై స్టిక్కర్లు అతికిస్తున్నారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో రెగ్యులర్ గా మీటింగ్లు జరిగే వేదికపైన ఉన్న ప్రధాన ఫ్లెక్సీల్లో ఈ తరహాలో మార్పులు చేస్తున్నారు.
దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కారు చాలా వరకు ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలే ఇప్పుడు పార్టీ మారుతుండడం పార్టీకి సంబంధించినటువంటి అంతర్మదనంలో పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే ఇప్పటివరకు చూస్తే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీ పార్టీలోకి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది వెళ్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వర్ధనపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆయన వరంగల్ పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కోరుకున్నారు, కానీ పార్టీ ఆయనకు నిరాకరించింది. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడారు. బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి కూడా చూస్తే సీతారాం నాయక్ అక్కడ ఎంపీగా గెలిచారు 2014లో. ఆ తర్వాత ఆయనకు టికెట్ రెండోసారి ఇవ్వలేదు. మళ్ళీ మూడోసారి ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆయన ట్రై చేశాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ములుగు లేదా మహబూబాద్ టికెట్ ఆశించారు, కానీ ఆయనకు రాకపోవడంతో మొన్ననే బీజేపీ పార్టీలో మారారు. ఆయనకు మహబూబాద్ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. దీంతో ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీలోకి వెళ్తున్నటువంటి నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫొటోస్ ఏవైతున్నాయో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి వాటి అన్నిటి మీద కూడా స్టిక్కర్లు అతికిచ్చి వాళ్ళ చేసేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ ఫోటో ఉండే మొన్నటి వరకు. ఆ ఫోటో మీద కూడా మరొక స్టిక్కర్ అతికిచ్చేశారు. దాని మీద ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ ఫోటోను అంటించారు. అదేవిధంగా మిగతా దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి వెళ్తున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫ్లెక్సీల మీద తొలగించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఫోటోల మీద స్టిక్కర్లను అంటిస్తూ వాళ్ళు లేని విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయం హన్మకొండ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫ్లెక్సీ మీద వాళ్ళ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ ఫోటోలన్నింటి మీద కూడా స్టిక్కర్స్ అంటిస్తున్నారు. వాళ్ళ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీల మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కడియం శ్రీహరి వెళ్ళిపోవడంతో వరుసగా వెళ్ళిన వాళ్ళ పార్టీని వీడినటువంటి వాళ్ళందరి ఫోటోలను తొలగించే ప్రయత్నం, అందులోనే భాగంగానే వాటి మీద స్టిక్కర్స్ అన్నీ కూడా అతికిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫోటో కావచ్చు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఆరూరి రమేష్ కావచ్చు, లేదా సీతారాం నాయక్ సంబంధించిన ఫోటో కావచ్చు, మరికొంతమంది సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన ముఖ్య నేతలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంతర్మదనంలో సమావేశంలో నిర్వహిస్తుంది. రేపు స్టేషన్ గన్పూర్లో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించాలనేది కూడా నిర్ణయించారు. ప్రస్తుతం అయితే వరంగల్ లోక్సభ అభ్యర్థి ఎవరు అనే దాని మీద పార్టీ ఇప్పుడు మళ్ళీ మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఎవరిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు, ఎవరికి అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతుంది. సేమ్ టైంలో మొన్నటి వరకు పార్టీలో ఉన్నటువంటి చాలామంది కూడా పార్టీ కార్దికి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదా భూ ఆక్రమణలు, ఫోన్ టాపింగ్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్, ఇలాంటి వాటన్నిటితోటి పార్టీ ప్రజల్లో దిగజారిపోతున్నది. నేతల మధ్య కూడా సమన్వయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూర్ దయాకర్ కూడా పార్టీని వీడారు. ఇక్కడ ఫోటో ఆయన ఫోటో మీద కూడా వేరే స్టిక్కర్ను అంటించడం, ఫ్లెక్సీ నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూర్ దయాకర్ కూడా టికెట్ ఇవ్వకపోవడం ఉత్తర తెలంగాణకు కేంద్రంగా నిలుస్తుంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ చాలా కీలకమైనటువంటి ప్లేస్గా చూస్తారు. ఉద్యమ సమయంలో కూడా కావచ్చు, తర్వాత రెండు సార్లు అధికారంలో రావడంలో కానీ వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంది. కానీ అదే ప్లేస్లో ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా ఈ 3 నెలల్లో ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా వేరే పార్టీలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో వలసల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. ఖమ్మం నగరంలో ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులు జరిగాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఔషధ నియంత్రణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. స్థానిక చర్చి కాంపౌండ్ ప్రాంతంలోని సుగుణ హాస్పిటల్, ఆదర్శ, డాక్టర్ పాజిటివ్ హోమియోపతి ఆసుపత్రులను సీజ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ అనుమతులు లేకుండా హార్మోన్స్ పెంచే ఔషధాల విక్రయాలు మరియు అనుమతి లేని అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో ఈ హాస్పిటల్స్పై కొరడా జులిపించారు. మరికొన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. భ్రూణ హత్యలకు పాల్పడుతున్న అనేక ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలపైన, హాస్పిటల్ పైన దాడులు నిర్వహిస్తూ ఆ హాస్పిటల్ను సీజ్ చేస్తూ
వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడటానికి మనతో జిల్లా డిఎంఎన్హెచ్ఓ మాలతి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈరోజు భ్రూణ హత్యలకు సంబంధించి ఎన్ని హాస్పిటల్స్ పైన దాడులు చేయడం జరిగింది, వాళ్ళు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని? సో అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాలతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. సో ఈ భ్రూణ హత్యల గురించి కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని నేపథ్యంలో నిన్న రాత్రి ఒక హాస్పిటల్, అంతకు ముందు రోజు ఒక హాస్పిటల్, టోటల్ ఫస్ట్ అయితే 2 హాస్పిటల్స్ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన దాంట్లో ఆ యొక్క భ్రూణ హత్యలకు సంబంధించినటువంటి అనేక రికార్డ్స్, కేస్ షీట్స్, మందులు, స్టోర్లో మెడిసిన్స్ అవన్నీ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. అవన్నీ తీసుకున్నాము, సీజ్ చేసాము. తర్వాత ఈ పీసీపీఎన్డిటీ పర్మిషన్తో ఉన్నటువంటి స్కానింగ్ మిషన్స్, తర్వాత సీసీ ఫుటేజెస్, వాళ్ళ సిస్టంలో ఉన్నటువంటి డివిఆర్లు అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొంచెం దాని మీద 1 or 2 డేస్లో ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తము ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు అసలు ఈ సమాచారం ఏ విధంగా వచ్చింది? ఒక్కొక్క హాస్పిటల్లో ఎన్ని భ్రూణ హత్యలు జరిగినాయని చెప్పేసి మీ ప్రాథమిక విచారణలో తేలింది? అది అసలు ఒక్కొక్క రోజు 4-5 అవుతున్నాయి, ఒక్కొక్క రోజు 1 or 2. ఆ లెక్క ప్రకారము దాదాపుగా ఒక 6 months నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇవి. సో గతంలో కూడా 2-3 సార్లు ఈ హాస్పిటల్స్కి మేము విజిట్ చేసాము. కానీ ఆ టైంలో ఎవరు దొరకకుండా ప్రాసెస్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోవడమో, లేకపోతే మా వెహికల్స్ చూసి వాళ్ళని పక్కకు పెట్టడమో జరిగింది. అలా జరిగిన తర్వాత ఎటకేళ్ళకైతే మేము సక్సీడ్ అయ్యాము. ఇవి ఒక్కొక్క హాస్పిటల్లో దాదాపుగా 50 to 60 ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ని బట్టి తెలుస్తాము. అంటే అసలు ఈ స్టింగ్ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది? పోలీసులు అండ్ మరి మీ సమన్వయంతో ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది? వాళ్ళని ఏ విధంగా వాళ్ళని పట్టుకున్నారు? సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఒకేసారి అనుకొని జస్ట్ 10 minutes బిఫోర్ అనుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి రషప్ అవ్వడం జరిగింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో టైమింగ్స్తో సహా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళాము. అక్కడ పేషెంట్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఆ పేషెంట్స్ మనకి తెలియకుండా కేస్ షీట్స్ కూడా అంత తప్పుగా రాయడము జరిగింది. వాళ్ళకు లేని కాంప్లికేషన్స్ రాయడము అలా కూడా జరిగింది. సో ఆ స్పాట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. మనకున్న కేస్ షీట్ ఎవిడెన్స్ అది కోరిలేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ భ్రూణ హత్యలకు సంబంధించి ఎవరైతే నిర్వహిస్తున్నారో, అదేవిధంగా ఈ భ్రూణ హత్యలకు కారకులు అవుతున్నారు ఎవరైతే ఆ మదర్ పొజిషన్లో ఉంటున్నారో, వాళ్ళు పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని యువతుల, వాళ్ళు అసలు ఎందుకు వాటికి అంటే ఆడపిల్ల పుడుతుందని చెప్పేసి వాళ్ళు చేయించుకుంటున్నారు? అసలు ఏంటి కారణం? కేస్ షీట్స్లో కొన్ని చూసిన దాన్ని బట్టి అయితే వాళ్ళకున్నటువంటి టర్మ్ను బట్టి అయితే అంతకుముందు సింగిల్ లైవ్ చైల్డ్తో ఉండి రెండవ ప్రెగ్నెన్సీ అని దాని మీద హిస్టరీ రాస్తారు. ఆ హిస్టరీ ప్రకారము ఆడపిల్లల నుండి చేయించుకున్న వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్మ్యారీడ్సా లేకపోతే ఏ కారణం అనేది కొంత ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆడిట్ ద్వారా మిగిలిన విషయాలు మనకి తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీరు ఎక్కడైతే రైడింగ్ చేశారో ఆ హాస్పిటల్ని సీజ్ చేశారా? వారిపైన ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు? ఆ హాస్పిటల్ల పరిస్థితి నెక్స్ట్ వాటిని ఓపెన్ చేసే అవకాశం ఉందా లేదా? అంటే ఇప్పుడు ఇది ఆడిట్ కంప్లీట్ అయితే దాన్ని బట్టి సివియారిటీ అర్థమవుతుంది. ఆడిట్ చేసిన తర్వాత డెసిషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంచవచ్చు కదా యాజ్ ఏ డిఎంహెచ్ఓగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైతే పోలీసులకు సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా ఇలాంటి భ్రూణ హత్యలను అరికట్టడం కోసం, నివారించడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అలాంటి ట్రెండ్ని సెట్ చేయవచ్చు కదా? అవును, అవన్నీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిసెప్షన్ కౌంటర్ ఎలా ఉండాలి, అసలు హాస్పిటల్ ఏ ప్రోటోకాల్ ప్రకారం ఎలా ఉండాలనేది అన్ని ప్రతిసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాము. కానీ కొన్ని చోట్ల పాటించట్లేదు. వాటన్నిటి మీద ఇప్పుడు ఈ రైడింగ్ చేసి ఈ లోపాలు ఏవైతే గుర్తిస్తున్నామో వాటి మీద కఠిన చర్యలు తప్పవు. ఇవన్నీ కూడా అందరికీ అప్లికేబుల్. మిగిలిన వాళ్ళు కూడా ఇవన్నీ ఫాలో అయ్యేట్టుగా కఠినంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.
మొత్తంగా ఇది పరిస్థితి. భ్రూణ హత్యలు ఎవరైతే ఆడపిల్ల వద్దనుకుంటున్నారో తల్లి, చెల్లి, భార్య ఉన్నవాళ్ళు కూడా ఆడపిల్లలు వద్దని చెప్పేసి కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల అనేక మంది గర్భం దాల్చిన తర్వాత వాటిని సమాజంలో తిరగలేక అనేక మంది ఇబ్బందులకు లోనై ఆ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. వారిపైన ఖచ్చితంగా అబార్షన్లు చేసే వ్యవస్థలపైన, అదేవిధంగా డాక్టర్లపైన, ఆ యాజమాన్యాలపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వారిపైన ఏ సెక్షన్లు అయితే వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ అవుతాయో వాటిపైన చర్యలు తీసుకుని వాళ్ళకి జైలుకు పంపుతామని చెప్పేసి డిఎంహెచ్ఓ చెప్తున్నారు. విడిజన్ షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం. ఖమ్మం బీజేపీ ఎంపీ టికెట్ ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డికి గాని, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గాని కేటాయిస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఆ టికెట్ పారాచూట్ నాయకునికి కేటాయించింది బీజేపీ. తాండ్ర వినోద్ రావుకు అదృష్టం వరించింది. దీంతో పార్టీ సీనియర్ నాయకులలో అసంతృప్తి జ్వాలలు పెరిగాయి. ఖమ్మం పార్లమెంట్ సీటుకు ఆశావహుల పోటీతో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో పార్టీలో ఇంతకాలం జెండా మోసిన వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారనుకున్నారు. పార్టీలో ఏళ్ల తరబడి జెండా మోస్తూ అనేక రైతు ఆందోళనలతో రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వాల నుంచి కేసులను ఎదుర్కొంటున్న వారికి పార్టీ ఏమాత్రం ప్రాధాన్యత కల్పించలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా జెండా మోస్తూ తిరిగే వారికి చుక్కెదురైంది. ఖమ్మం పార్లమెంట్ సీట్ ప్రధాన ఆశావహుడిగా ఉన్న పార్టీ సీనియర్ నేత, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డికి గాని, గల్లా సత్యనారాయణకు గాని కేటాయిస్తారన్న చర్చ జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ సీట్ను ఆశించిన శ్రీధర్ రెడ్డికి, ఖమ్మం టికెట్ ఆశించిన గల్లా సత్యనారాయణకు ఆ ఎన్నికల్లో సీటు కేటాయించకపోవడంతో భంగపాటుకు గురయ్యారు. అయినా నిరుత్సాహం చెందకుండా వారిద్దరూ ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ భావజాలం, నమ్మిన బీజేపీ సిద్ధాంతాన్ని వదలకుండా పార్టీలో కొనసాగుతున్నారు. శ్రీధర్ రెడ్డి తన న్యాయవాది వృత్తిని వదులుకొని పూర్తిస్థాయి బీజేపీ కార్యకర్తగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. సత్యం, వ్యవసాయం వదిలి దాదాపు 25 ఏళ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసి కాస్త ఓటు బ్యాంకు పెంచాలనే ఉత్సాహంలో ఉన్నారు. అటువంటి అభిప్రాయాల నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ప్రధాన ఆశావహులుగా ఉన్న ఇద్దరితో పాటు మరో 6 ప్రధాన ఆశావహులను కాదని తాండ్ర వినోద్ రావుకు పార్టీ నాయకత్వం టికెట్ కేటాయించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ పార్టీలో సామాజిక వర్గాల కూర్పు, జనసేన పార్టీతో పొత్తుల సమీకరణల నేపథ్యంలో వారికి టికెట్ రాలేదు. తాజాగా ఎంపీ టికెట్ను ఆశించినప్పటికీ పోటీ తీవ్ర స్థాయిలో ఉండడం, ఆశావహులు ఎక్కువ మంది పోటీ పడుతుండడం, ఇతర పార్టీల నుంచి కార్పొరేట్ శక్తులు ఆశిస్తుండడంతో వీరిద్దరూ భంగపాటుకు గురయ్యారు. శ్రీధర్ రెడ్డి, గల్లా లాంటి సిన్సియర్ పార్టీ కార్యకర్తలను పార్టీ గుర్తించి సరైన ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ శ్రేణుల నుంచి వస్తుండడం గమనార్హం. ఓరుగల్లులోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాజకీయ ప్రభబండ్ల ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత మళ్లీ రాజకీయ ప్రభబండ్లు మెరిశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ భారీ ప్రభబండ్లు డీజే పాటలతో జాతర దద్దరిల్లిపోయింది. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన జాతరలో ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రభబండ్ల ఆధిపత్య ప్రదర్శన ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ జిల్లాలోని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది. హోలీ పండుగ నుంచి మొదలుకొని 3 రోజుల పాటు కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర మహావైభవంగా జరుగుతుంది. జాతర సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. తమ కోరికలు నెరవేరితే స్వామివారికి ప్రభబండ్లతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరలో రాజకీయ పార్టీలు వారి ప్రభబండ్లతో ఆధిపత్య ప్రదర్శన చేయడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతుంది. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ ప్రభలను అతి భారీ స్థాయిలో ప్రదర్శిస్తారు. 7 ఏళ్ల క్రితం జాతరలో రాజకీయ పార్టీల ఆధిపత్య ప్రదర్శన సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. రాజకీయ ప్రభబండ్ల ప్రదర్శన సందర్భంగా నేతలు బాహాబాహికి దిగడంతో జాతర అదుపు తప్పింది. సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో సాధారణ ప్రభబండ్లకు తప్ప రాజకీయ ప్రభబండ్లకు ఎలాంటి అనుమతి లేదని అప్పట్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
అప్పటి నుంచి రాజకీయ ప్రభ బండ్లపై నిషేధం కొనసాగుతుంది. కేవలం సామాన్య భక్తులు తమ మొక్కులో భాగంగా మాత్రమే ప్రభ బండ్లతో జాతరకు తరలివస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ ప్రభ బండ్లు మెరిశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తైన ప్రభ బండ్లతో జాతరలో సై అంటే సై అనుకుంటూ వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభ బండ్లను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి ప్రారంభించారు. భక్తులతో కలిసి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లను ఆ పార్టీ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. వేడుకల్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రభ బండ్ల ప్రదర్శన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జాతర కమిటీ, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ హోరాహోరీగా ప్రభ బండ్లు కట్టి ఎవరికి వారు వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పొలిటికల్ ప్రభలతో జాతర సందడిగా మారింది. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఆయా రాజకీయ పార్టీల నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇవి తెలంగాణ అప్డేట్స్.